పోతురెడ్డిపల్లి గ్రామం తిమ్మాయిపేట మండల్ మత్స్యకార సంఘం సభ్యులం. మేము పోతురెడ్డిపల్లి గ్రామంలో మేలకుంట చెరువు అని ఉంది. అందులో మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం చేప పిల్లలు అందులో విడుస్తాము. చెరువులో మేలకుంట పెద్ద కత్వ 3 ఉన్నాయి. 3 అందులో మొత్తముల్లా 2 లక్షలు 3 లక్షలు చేపలు విడుస్తాము ఎప్పుడైనా ప్రతిసారి. అందులో ఏమైంది, నీళ్ళు వాటర్ ఉంటేనే మేము ఏమైనా జీవనం సాగిస్తాము. అందులోనే మొత్తంలో జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు ఏముందంటే మా ఊరి మల్లయ్య గౌడ్ అని ఉన్నాడు. అందులో నుంచి మేలకుంట నుంచి పైప్ లైన్ కింది నుంచి మొత్తం వాళ్ళ చిలకలోకి కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ నుంచి ఈ చెరువులు మేలకుంట్ల నుంచి వాటరు పంపించడం జరుగుతుంది. మేము పోయి అడ్డుకోవడానికి పోతే మేము మా అందరినీ మీరు ఏమైనా చేసుకోపోండి, ఏమైనా అది చేయండి, మీ ఇష్టం ఉండి నేను చేసేది అది చేస్తా అని మాట్లాడుతున్నాడు. మేము అందుకే సార్ దగ్గరికి వచ్చాము, రాజేష్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చాము. మాకు న్యాయం జరగాలని దాని గురించి మాట్లాడదామని వచ్చినాము. సారు దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ఏమంటారు, సార్కు అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమున్నా మేముండి మాకు న్యాయం జరగాలని సార్ దగ్గరికి వచ్చినాం. సార్ కూడా చెప్పారు, మంచి విషయాలే చెప్పారు. సార్ కూడా ఉండి వాళ్ళు కూడా ఏమంటున్నారు, సార్ కూడా అది ఇదని మాట్లాడారు. సరే మేమేమంటున్నాం, ఆ విధంగా ఏం లేదు సార్, మాకు న్యాయం జరగాలి. మాకు ప్రతి సంవత్సరం 2-3 లక్షలు అన్యాయం. ఇప్పుడు ఏమన్నా జరిగితే మాకు అన్యాయం జరుగుతుంది. మొత్తం అదైపోతుంది. 78 కుటుంబాలు ఉన్నాయి అందులో ఆధారపడి. దానివల్ల మేము కొంచెం అదైపోతాము. దానివల్ల మా మీద దయ ఉంచి అందుకే సార్ గారికి, రాజేష్ సార్ గారికి, దామోదర్ రెడ్డి సార్ గారికి విన్నపం ఇస్తున్నాం. మేమందరం మత్స్యకార సంఘం పోతురెడ్డిపల్లి మొత్తం. ఆయన గతంలో కూడా ఇంతకుముందు చేద్దామంటే వద్దని చెప్పేమి ఆపాము. ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేసుకోపోండి అది అని చెప్తున్నాడు. అందువలన మాకు అన్యాయం జరిగే విధంగా ఉంది. కొంచెం మాకు న్యాయం జరగాలని దానివల్లనే మేము మాట్లాడుతున్నాము.